అరే బన్ను, వర్షం పడ్డప్పుడు ఉరుములు మెరుపులు ఎందుకొస్తాయిరా? భూమి సరిగా గడిచిందో లేదో అని వానదేవుడు లైట్ వేసుకొని చూస్తాడు సార్. కూర్చో వేదవ్వా. అరే బంటి, నువ్వు లేరా? టీ తర్వాత ఏమొస్తుంది? వెరీ ఈజీ క్వశ్చన్ సార్. టీ తర్వాత ఏమొస్తుంది? బిస్కెట్లు వస్తాయి, అంతేగా. అరే వేదవా, నేను అడిగింది ఏబిసిడిలో వచ్చే టీ, తాగే టీ గురించి కాదురా. అది ముందే అడిగితే చెప్పేవాని కదా సార్. ముందడిగింది అదేరా, నీ మట్టి బుర్రకే ఇద్దట్టింది. సరే చెప్పు, ఏం చెప్తావు? అదే సార్, ముందే అడిగితే నాకు ఆన్సర్ తెలియదు అని చెప్పేవాడిని అని చెప్తున్నా. అరే, నువ్వు బయటికెళ్ళి పీరియడ్ అయిపోయే వరకు గోడ కూర్చోయిపో. అరే, నేను బొమ్మన్నది బయటికి, అటుపోయి ఏం చేస్తాను? అదే సార్, గోడ కూర్చోమన్నారు కదా, అందుకే కుర్చీ తీసుకొని గోడకెద్దామని. నానా బంటి, ఈ గోడ కుర్చీలవి వద్దు గాని నువ్వు వెళ్ళి నీ కుర్చీలో కూర్చోమ్మా. సార్, ఏం పటేలా, తెల్లారిందా? అందరికంటే ముందే వచ్చినావు కదా. నిన్న నైట్ మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్, అందుకే లేట్ అయింది వచ్చేసరికి. అయ్యా, అవునారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చిల్లా మరి? ఏమేం దోచుకోబెళ్ళా దొంగ నా కొడుకులు? టీవీ తప్ప అన్ని తీసుకెళ్ళాలి సార్. ఆ టీవీ ఒక్కదాన్నే ఎందుకు వదిలేసిల్రా మరి? ఆ టైంలో మా అమ్మ సీరియస్ గా టీవీ సీరియల్ చూస్తుంది సార్. నువ్వు వెళ్ళి కూర్చోపోరా. అరే దాసు, ఈజిప్ట్ మమ్మీ ఇండియన్ మమ్మీలకు తేడా ఏంట్రా? ఏమున్నది సార్, ఈజిప్ట్ మమ్మీలను చూసి పిల్లలు భయపడతాడు, ఇండియన్ మమ్మీలను చూసి డాడీలు భయపడతారు. అరే దాసు, ఆన్సర్ రాంగ్ అయినా రైటే చెప్పినవురా. అరే రాజు, ఇట్రా. స్కూల్కి ఎందుకు వస్తాను నువ్వు? విద్య కోసం సార్. క్లాస్ చెప్తుంటే వినకుండా నిద్రపోతున్నావే? అంటే సార్, అదే ఇవాళ విద్య రాలేదు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.